వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఒక కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి రఫ్గా 10 రోజులు ఉంది, అంటే మ్యాక్సిమం 240 గంటలు. సో ఈ టైంలో కరెక్ట్ కనుక నువ్వు కానీ ఈ టైంని కనుక యూటిలైజేషన్ చేసుకోకపోతే, వైల్డ్ డెసిషన్ తీసుకోకపోతే 100% సక్సెస్ అవుతావు. తెలుసుగా, ఉండేదే ఇది లాస్ట్ ఛాన్స్ నీకు. ఒకవేళ కానిస్టేబుల్ మెయిన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి, ఆ రోజు నేను కాల్ చేసి తమ్ముడు ఏమైందిరా అని చెప్పేసి అడిగితే ఇక్కడ కనిపిస్తుంది ఇక డైలాగు, అది నాకు చెప్పకూడదు. నువ్వు డైలాగ్ నువ్వు చెప్పకూడదు అంటే ఈ 10 రోజులు నువ్వేం చేయకూడదు చెప్తా. ముందుగా చాలామంది యోధులు ఈ టైంలో ఈ 10 రోజుల్లో చేసేటటువంటి ప్రయత్నం ఏదైనా ఉందంటే వాళ్ళు చదవంది ఏదైతే ఉంటుందో, అంటే కంప్లీట్ కానీ సిలబస్ కానీ టాపిక్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి మీద ఒక యుద్ధ ప్రణాళిక వేస్తారు. ఈ 10 రోజుల్లో నేను చదవని టాపిక్స్, నేను చదవని సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్ అయిపోవాలా. సింపుల్ చెప్తా. ఒకవేళ హిస్టరీ చదవలేదు అనుకుందాం, హిస్టరీ నాకు 2 రోజులు అయిపోవాలా, పాలిటీ 2 రోజులు అయిపోవాలా, ఇంగ్లీష్ మొత్తం 1 రోజుల్లో అయిపోవాలా, అర్థమెటిక్ రీజనింగ్ 2 కలిపి 2 రోజుల్లో అయిపోవాలా, కరెంట్ అఫైర్స్ కుదిరితే 6 గంటల్లో అయిపోవాలా. ఇలాంటి పనికిమాలిన డెసిషన్ తీసుకుంటారు అనమాట. చాలా వైల్డ్గా తీసేసుకుంటారు. మోటివేషన్ సాంగ్స్ వింటారు. దానివల్ల ఆడికి వచ్చే ప్రయోజనం అనేది ఏమీ లేదు. ఈ టైంలో కొత్తది ఏది ట్రై చేయొద్దు. వర్కౌట్ కాదు అది. కొత్తగా ఏది నేర్చుకోవాలని చెప్పేసి నువ్వు కనుక అనుకున్నావంటే నీకంటే అది ఎవడు ఉండడు. ఉన్నదాంతో సరిపెట్టుకో. ఇంకొకటి, ఈ 10 రోజుల్లో నువ్వు చేసేటటువంటి చిన్న చిన్న ప్రయత్నాల వల్లనే అచీవ్మెంట్స్ అనేటివి చాలా బిగ్గా ఉంటాయి. మెయిన్గా నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏదైతే నువ్వు చదివావో, ఏదైతే నీకు గుర్తుందో, నీ విజన్లో ఉందో, సింపుల్గా చెప్తా. ఏదైనా హిస్టరీకి సంబంధించింది, పాలిటీకి సంబంధించి కానీ ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే నీ బుర్రలో స్ట్రైక్ అవుతుంది చూసినావా, ఆ టాపిక్స్, ఆ సిలబస్ అవన్నీ కూడా మళ్ళీ రివిజన్ చేయి. ప్రతిదీ చదివిందే మళ్ళీ చదువు. ఓకేనా? యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు గంట టైం ఉన్నప్పుడు మనం చేయాల్సింది ప్రాక్టీస్ కాదు, 45 నిమిషాల కత్తినే నూరాల. ఎందుకంటే ఎంత పదునుగా ఉంటే కత్తి ఒక్కటే షాట్కి. కాబట్టి నువ్వు ఇక్కడ చేయాల్సింది కదా, నీ చేతిలో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే నువ్వు చదివింది ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేయి. ఎక్కువసార్లు చదువు. కొత్తదాన్ని నేర్చుకోవాలా, కొత్తది ఏదైనా ప్రయత్నం చేద్దాం అనేటువంటి పనికిమాలిన ఆలోచనలే పోవద్దు. ఈ 10 రోజుల్లో మళ్ళీ నేను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేపిస్తా, రాసుకుంటా, చేసుకుంటా అన్నామంటే మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్కు అప్లై చేయడానికి రెడీగా ఉండు. ఇంకో విషయం, ఎన్ని వీలైతే అన్ని పేపర్లు, మోడల్ పేపర్స్ ఎన్ని వీలైతే అన్ని ఆన్లైనో ఆఫ్లైనో దొరికినట్టు రాసేసి గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రతి పేపర్ను కూడా నువ్వు రాయడానికి ట్రై చేయి, సాల్వ్ చేయి. దీనివల్ల నీకు లాభం ఉంది. ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఎలా ఫ్రేమింగ్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, ఈ టైంలో నేను కనుక ఎగ్జామ్ రాస్తే నేను ఎలా అటెంప్ట్ చేస్తున్నాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మన సత్తా ఎంత, ఇవన్నీ తెలిసిపోతాయి. తక్కువ వచ్చినాయని చెప్పేసి బాధపడకు. 100% అక్కడ నువ్వు ఎఫర్ట్ ఇస్తావు. ఇంకా 10 రోజులు ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. ఇంకో విషయం, చదువుతున్న ప్రతిసారి వాటర్ తీసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వు. డిహైడ్రేట్ అవుతూ వాటర్ తీసుకోకపోతే. అందరు చెప్పిందే కదా, నన్ను కూడా చెప్పిందని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. నీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ అవుతున్నప్పుడు యంగ్స్టర్కి మీ ఇచ్చేటువంటి ఏదైనా ఐడియా ఉందా, ఏదైనా విలువైనటువంటి ఒక ఐడియా ఉందంటే సచిన్ టెండూల్కర్ చెప్పాడు, స్ట్రైట్ డ్రైవ్ ఆడుతున్నప్పుడు బ్యాటు, హెడ్, అలాగే చూసేటటువంటి లుక్, ఈ 3 కూడా స్ట్రైట్గానే ఉండాలని చెప్పేసి చెప్పినాడు. చాలా సింపుల్గా ఉంది కదా. దీంట్లో ఒక చిన్న బ్యాట్ యాంగిల్ చేంజ్ అయినా, నీ లుక్ పక్కకున్నా, నీ హెడ్ కాస్త టర్న్ అయి ఉన్నా నువ్వు వికెట్ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఆటే మారిపోతుంది. సో ప్రతి చిన్న తప్పులే పెద్ద నష్టాలను చేకూరుస్తాయి. కాబట్టి ఏ చిన్న మిస్టేక్ను కూడా నువ్వు ఈసారి చేయొద్దు. ఇంకో విషయం, నేను నిన్నే అడగాలనుకున్నా. ఇన్నాళ్ళు మాటలు చెప్పావు, ఈ 10 రోజులు కష్టపడ్డావంటే చేతల్లో చూపించచ్చు, లేదంటే నీ మొగాన్ని నువ్వే చూడడానికి ఇష్టపడవు. ఓకేనా? బీ బ్రేవ్, బీ హార్డ్, బీ స్ట్రాంగ్. 100% సక్సెస్ అవుతూ కొత్త దానికోసం ట్రై చేయొద్దు. ఉన్నదాన్ని విడిచిపెట్టుకోవద్దు. హ్యాపీగా రివిజన్ చేసేసుకో. ఎక్కువ ఎన్ని కుదిరితే అన్ని మోడల్ పేపర్స్ ట్రై చేయి. దీంతోపాటు ఇంతవరకు చూసావంటే ఇది ఒకటి ఇంట్రా చిన్న, మన లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టినటువంటి టెస్ట్ల నుంచి నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా. గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా 90 క్వశ్చన్లు వచ్చినాయి, డైరెక్ట్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ కూడా నేను తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే ఇస్తా ఉన్నా. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎగ్జామినర్ ఆ బుక్స్ నుంచే క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వు. నీకు కావాల్సిన పేపర్లు ఉన్నాయి నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి. డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి నీకు పేపర్స్ నుంచి. సో మ్యాక్సిమం కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 100% దీంట్లో నుంచి క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. జాయిన్ అవుతానంటే స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నా నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే చేయి. స్క్రీన్ షాట్, అలాగే నీ కానిస్టేబుల్ అప్లికేషన్ కానీ, స్టేజ్ 2 కానీ అదే నెంబర్కి వాట్సాప్ పెట్టు. నేను గ్రూప్ లింక్ పంపుతాను. జాయిన్గా ఫైల్స్లో
దాదాపుగా నేను సొంతంగా తయారు చేసినటువంటి డైలీ టెస్టులతో పాటు 200 మార్క్స్ గ్రాండ్ టెస్టులు దాదాపుగా నువ్వు రాసుకోవాలనుకున్నన్ని ఉంటాయి. దాదాపు 300 పైనే ఉంటాయి. సో వాటిల్లో ఎన్ని ప్రాక్టీస్ చేస్తావు అనేది నీ ఇష్టం. కన్ఫర్మ్ క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది వాటి నుంచి. సో మీ ఇష్టం, అది యూటిలైజ్ చేసుకుంటా అంటే యూటిలైజ్ చేసుకోండి. సో వీడియో కనుక నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, కొత్త ట్రై చేయొద్దు, ఉన్నది పడుకో.